హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు సన్నిధిలో ఆదివారము ఆరాధన ఎంత ముఖ్యమో, పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించడం ఎంత ముఖ్యమో, వారములో ఒక దినము ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడపటం కూడా అంతే ముఖ్యం. ఉపవాస ప్రార్థన కీడులను తొలగించి, ఉపవాస ప్రార్థన కీడులను పోగొట్టి మేలులను మన దగ్గరికి తీసుకొస్తుంది. అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదు. ఇటువంటి మొండి దురాత్మలు వదిలిపోవట ఒక ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం. మనందరి జీవితంలో ఏదో ఒక మొండి సమస్య మనల్ని వదిలిపెట్టుకోకుండా మనల్ని వెంటాడుతున్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పోవాలంటే ఒక్కటే మార్గము, ఉపవాసముతో దేవుని మందిరానికి వచ్చి మనం ప్రార్థన చేయాలి. అది ఉద్యోగం కావచ్చు, చదువులు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, బిడ్డ యొక్క వివాహం కావచ్చు, బిడ్డల జీవితంలో ఫలాలు కావచ్చు, ఏదైనా సమస్య, ఆ సమస్య మనల్ని విడిచి వెళ్ళిపోవాలంటే మనం ఉపవాసంతో దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా. ఏమంటుంది? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా. మొరపెట్టడం అంటే ఏంటమ్మా? మొరపెట్టడం ఏంటి? మొరపెట్టడం అంటే ఏంటో తెలుసా అండి? మొరపెట్టడం అంటే ఏంటి చెప్పండమ్మా. ప్రార్థన తెలుసు మనకి, మొరపెట్టడం అంటే ఏంటి? ఏంటి? గట్టిగా కన్నీరు విడిచి ప్రార్థన చేయటం. ఎప్పుడైతే నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నావో దేవుడు కదిలింపబడతాడట. అర్థమైందా? నీ కన్నీటి ప్రార్థనకు ఎవరు కదిలింపబడతారు? దేవుడే కదిలింపబడతాడట. ఆయన కదిలింపబడి నువ్వు దేన్నైతే అడుగుతున్నావో, దేని కొరకైతే నువ్వు మొరపెడుతున్నావో, అది నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, నీ అప్పుల బాధలు కావచ్చు, నీ సమస్యలు కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు, నీ అశాంతి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దాని నుండి ప్రభు నీకు ఏం చేస్తాడు? విడుదల కలుగు చేస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. బాధ వస్తే మనం ఎవరికి చెప్తాం? ఎవరికి చెప్తాం చెప్పండి? భార్యకి బాధ వచ్చిందానికి ఎవరికి చెప్తుంది? భర్తకు బాధ వచ్చిందంటే ఎవరికి చెప్తారు? పిల్లలకు బాధ వచ్చిందంటే ఎవరికి చెప్తారు? తల్లిదండ్రులకు బాధ వచ్చిందంటే ఎవరికి చెప్తారు? అంతే కదా. ఎక్కడ చూసి ఏం చేస్తున్నా మనుషులతోటే మనం షేర్ చేసుకున్నాం కనుక మన బాధలు ఏమవట్లేదు, తీరట్లేదండి. ఒక తల్లి తన బిడ్డకు మొరపెట్టుకుంటే బాధ తీరుతుందా? ఒక భార్య తన భర్తకు మొరపెట్టుకుంటే బాధ తీరుతుందా? ఒరే నువ్వు తాగుడు మానేయరా, తాగుడు మానేయరా అని భార్య భర్తకు చెప్తే మారతాడా? చెప్పండి. మారతాడమ్మా? మారతాడా? మరి ఎవరు మార్చాలి? మరి నువ్వేం చేయాలి? నువ్వు కన్నీరు విడిచిపెట్టి ఆయనకు నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. నువ్వు ఎప్పుడైతే నీ ప్రార్థనలో నువ్వు కన్నీరు విడిచి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో, దేవుడు అటండి నీ కన్నీటినటండి ఒక బుడ్డిలో భద్రపరుస్తాడట. మన కన్నీరు దేవుడు ఎక్కడ భద్రపరుస్తున్నాడట చెప్పండి? బుడ్డిలో భద్రపరుస్తున్నాడట. మన ప్రార్థన అటండి పుస్తకంలో రాస్తున్నాడట. తగిన కాలం వచ్చినప్పుడు దేవుడు మన యొక్క కోరికను, మన యొక్క ఉద్దేశాన్ని, మనం దేని కొరకైతే ప్రార్థించామో, దేని కొరకైతే మొరపెట్టామో, ఆ ప్రార్థన అవసరతను దేవుడు మనకు తీరుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా.
పౌలుకి చాలా బాధ కలిగిందండి, చాలా బాధ. ఎక్కడ పడేశారు తెలుసు? సరసాల్లో పడేశారు. రోమా చక్రవర్తి పౌల్ని ఎక్కడ పెట్టాడు? సరసాల్లో వేయించాడు. సరసాల్లో ఎలా బంధించారండి? చాలా కఠినమైనటువంటి బందోబస్తు, కఠినమైనటువంటి శిక్ష. కూర్చోవడానికి లేదు, నిల్చోవడానికి లేదు, పడుకోవడానికి లేదు. కావుడి బద్దను ఎలాగైతే ఎదురుని ఎలాగైతే ఉంచుతారో మనిషిని అలా ఉంచి ఏం చేశారంటే ఈ కాళ్ళకు చేతులకు కలిపి ఏం చేశారంటే తెలుసండి? ఏం చేశారు? సంఖ్యలు వేసేసారట. కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేస్తే కూర్చోగలదురా? నుంచోగలదురా? ఏమండి సాపుగా పడుకోగలదురా? రోమీల యొక్క ఆ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయట. ఆ కఠినమైనటువంటి శిక్ష విధింపబడినప్పుడు తన బాధను తనకు తెలిసిన స్నేహితులు ఉన్నారు, తనకు తెలిసిన పెద్దలు ఉన్నారు, అధికారులు, చక్రవర్తితో కూడా మాట్లాడగలిగినటువంటి వారు ఆయన స్నేహితులు ఉన్నారు. కానీ తన బాధ ఎవరికి చెప్పడం, తన బాధ ఎవరికి ఏం చేయలేదు, చెప్పుకోలేదండి. బాధ మనుషులకు చెప్పుకుంటే బాధ తీరుతుందా? నా బాధ మీకు చెప్పుకుంటే తీరుతుందా? మీ బాధ నాకు చెప్పుకుంటే తీరుతుందా? కానీ ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడో తెలుసండి, దేవునికి మొరపెడుతున్నాడట. దేవునికి స్తోత్రం. అటువంటి పరిస్థితుల్లో కూడా అతను ఏం విడిచిపెట్టలేదట? ధైర్యమును విడిచిపెట్టలేదటండి. అతనికి ఎందుకు సెట్ చేశాడో తెలుసండి? ఏదో తప్పు చేశాడా ఏమండి? ఓ దొంగతనం చేశాడా? వ్యభిచారం చేశాడా? ఎవరికైనా అన్యాయం చేశాడా? ఎవరి సొమ్మునైనా కొల్లగొట్టాడా? ఎవరినైనా కొట్టాడా? ఎవరినైనా చంపారా? ఇవేం చేయలేదు కదండి. తాను నీతిగా ఉండి తాను నమ్మిన దేవుడు, తాను తెలుసుకున్న దేవుణ్ణి లోకానికి పరిచయం చేస్తున్నాడయ్యా. నేను ఒకప్పుడు యేసు ప్రభుని దేవుడు కాదని నేను ప్రకటించాను, యేసు దేవుడు కాదని ప్రకటించాను. కానీ ఇప్పుడు యేసు దేవుడని నేను ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నా కోసం రక్తం చిందించాడు. నేను పరలోకి వెళ్ళాలంటే నేను తెలుసుకున్నది ఏంటంటే ఏకైక మార్గం యేసు ప్రభువే, ఆయనే మనల్ని రక్షించువాడు అని రక్షకుడైనటువంటి యేసు ప్రభుని గురించి తాను ఏం చేస్తున్నాడండి? ప్రకటిస్తున్నాడు. నీతిగా ఉన్నందుకు అతనికి ఎక్కడ ఇచ్చారండి? సరసాల్లో పడేశారండి. ఇటువంటి బాధ, ఇటువంటి కష్టం వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారమ్మా చెప్పండి? ఏం చేస్తారు? దేవుడు ఉంటే తర్వాత చూద్దాంలే అని ఏం చేస్తాం? మాట్లాడరేటమ్మా. పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోతానంటే మీరు ఎంతమంది కూర్చుంటారు ఇక్కడ చెప్పండి? అటువంటి పరిస్థితిలో కూడా ధైర్యం విడిచిపెట్టుకోకుండా సర్వోన్నతుడైన దేవునికి వాక్యం చెప్తుంది, నువ్వు మొరపెట్టు నేను ఉత్తరమిస్తా. ఆ సరసాల్లో ఉన్నటువంటి కన్నీరు విడిచుచ్చు సర్వోన్నతుడైన దేవునికి ఏం చేశాడట? నీ జీవితంలో కూడా చాలా క్లిష్టమైన సమస్యలు ఉండొచ్చు. నీ బిడ్డ సరిగ్గా చదవట్లేదు, నీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, నీ రోగం నిన్ను విడిచి వెళ్ళట్లేదు. అయ్యో బిడ్డలు కన్నా వీళ్ళు ఎలా పెంచాలి అనేటువంటి ఆలోచన. అయ్యో వీళ్ళు వయసుకు వచ్చారు, వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, నా దగ్గర చూస్తే ధనం లేదు, అయ్యో ఇంటి కట్టడమే కష్టమైపోతుంది, బ్రతకడమే కష్టమైపోతుంది, ఈ పరిస్థితిని నేను ఎలాగా దాటగలను అని నువ్వు అనుకుంటావేమో. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ధైర్యంగా ఉండు, ప్రార్థించు, మొరపెట్టు. నీ మొర ఆయనను కదిలించేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు మొరపెడితేనటండి ప్రభు కదిలింపబడతారు. నా సింహాసనం ఏమవుతుంది? నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ప్రభు యొక్క సింహాసనం ఏమవుతుందటండి?
కదులుతుందటండి. ఇది అనుభవించిన వారికి తెలుస్తుందండి. ఎందుకంటే నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ప్రభు నీకేం చేస్తాడండి? చాలా మంది కుటుంబాల్లో బిడ్డలు మంచిగా చదువుకుని సెటిల్ ఒక బాధపడుతున్న వారు అనేక కుటుంబాలు ఉన్నాయి. వారికి మంచి ఉద్యోగం లేకుండా, ఏ వ్యాపారం చేస్తున్న కలిసి రాకుండా. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు మొరపెట్టు. రోజులో కొంత సమయమైనా సరే మనం దేవునికి ఏం చేయాలి? మొరపెట్టాలి. కొంత సమయం దేవునికి మొరపెట్టాలి. కొంత సమయము దేవుని దగ్గర మన కన్నీరు విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. మన కొరకు ప్రార్థన చేయాలి, మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తామో ప్రభు కదిలింపబడి మన సమస్యలను ఆయన ఏం చేస్తాడండి? తీరుస్తాడు. ఇక్కడ పౌలు చెరసాల్లో ఉన్నాడు, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ జైలు సూపరింటెండెంట్ పిలిచి, పలానా వాడు నాకు తెలుసు, వాడికి తెలియజేయ, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, రాజుతో మాట్లాడమని చెప్పలేదండి. ఆ పరిస్థితిలో కూడా దేవునికి ఏం చేస్తున్నాడండి? మొర్ర పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ చెరసాల్లోనూ వీళ్ళని ఊరికినే బట్టలు వేయకుందటండి. వీళ్ళు చాలా కొట్టారట. ఎవరిని? పౌలు గారిని చాలా కొడితే శరీరం అంతా కూడా ఏమైపోయినట్టండి? గాయాలు అయిపోయినాయట. ఆ గాయాలు అవుతున్నా సరే ఆ బాధను తట్టుకొని ప్రభుకి మొరపెడుతున్నారు. ఒక పక్క బాధ ఉంది, ఒక పక్కన గాయాలు. మరి ఎటు తిరిగితే ఏదైనా గుచ్చుకునేటప్పటికి ఎంత ఇబ్బంది కలుగుతుంది చూడండి. పుండున్నప్పుడు దానికి ఏదైనా పొల తగిలింది అనుకోండి, ఎలాగుంటుందండి? ఏమండి, కాలుకు పుండు ఉంది, పొల తగిలింది అనుకోండి, చిన్న పొల్లే కదా, ఎంత బాధ వస్తుందండి. ఆ చెరసాళ్ళు, ఆ వేదనలు ప్రభుకు మొరపెడుతున్నారు. ఏంటి ప్రభు, నీవే నాకు న్యాయం తీర్చాలి అని మొరపెడుతున్నప్పుడు పౌలు గారి యొక్క మొరటండి పరలోకమును చేర్చి ప్రభు దూతలటండి దిగొచ్చేసారట. ప్రభువే దిగొచ్చేసారు. దిగొచ్చి వారికి ఉన్నటువంటి బంధకాలు ఉన్నాయి చూడండి, ఈ బంధకాలన్నీ కూడా ఏమైపోయినాయటండి? ఊడిపోయినాడు. వినండి, దేవునికి స్తోత్రం. ఈ బంధకాలన్నీ ఊడిపోయినాయటండి. గాయాలన్నీ కూడా ఏమైపోయినాయటండి? ఆయన వచ్చినప్పుడు అటండి చెరసాల యొక్క పునాదులు ఏమైపోయినట్టండి? కదిలిపోయినట్టండి. భూకంపం కలిగినట్టు అయిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పౌలు యొక్క కన్నీటి ప్రార్థన పరలోకాన్నే కాకుండా ఈ భూమిని కూడా ఏం చేసిందటండి? అంటే ఏ ప్రార్థనకి శక్తి ఎక్కువ ఉందండి? కన్నీటి ప్రార్థన. నువ్వు రోజులో కొంత సమయం నీ బిడ్డల కోసం నువ్వేం చేయాలి? చేస్తున్నారా? మీరు చెప్పండి అమ్మా, చేస్తున్నారా? ఏమండి, రోజుకి మనకి ఎంత టైం ఉందండి? ఒక రోజుకంటే ఎన్ని గంటలు? 24 గంటలు అండి. 24 గంటల్లో 12 గంటలు నిద్రగా తీసేసేవానికి ఇంకెన్ని గంటలు ఉంటాయి? ఇంకెన్ని ఉంటాయి? 12 గంటలు ఉంటాయి. 12 గంటల్లో 8 గంటలు మనం డ్యూటీ చేసేవాడుకొని ఇంకా 4 గంటలు మిగిలి ఉంటాయి. ఆ 4 గంటలు ఒక్క గంట నీవు నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం కన్నీరు విడిచిపోయి, నువ్వు తల్లివైనా, తండ్రివైనా, నువ్వు బిడ్డవైనా, నువ్వు యవనస్తురాలువైనా సరే ఒక గంట నువ్వు కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు మోకరించి ప్రార్థన చేసావా, కూర్చుని ప్రార్థన మొరపెట్టావా, నువ్వు నుంచుని మొరపెట్టావా అని కాదు, కానీ ఒక గంట నీవు కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రభు ఏమవుతాడటని? కదిలింపబడతాడు. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, పాల్ యంగ్ అనే దైవజనుడు. ఈ పేరు పాల్ యంగ్ అనే గొప్ప దైవజనుడు. ప్రపంచమును 120 సార్లు చుట్టి సువార్త ప్రకటించిన గొప్ప సువార్థికుడండి, గొప్ప దైవజనుడండి.
ఈ దైవజనునికి ఉన్నటువంటి కుమారుడు అటని ఒక కుమారుడు ఫ్రెండ్స్ తోటి కలిసి ఒక హోటల్లో భోజనం చేస్తూ ఉండగా అక్కడ ఒక డ్రింక్ తాగితే ఆ డ్రింక్ ఫుడ్ పాయిజన్ అయి ఆ యవన బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డతో పాటు వాళ్ళ స్నేహితులు కూడా అక్కడికక్కడే అది తాగ్గానే ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారు. బిడ్డ చనిపోయిన విషయము దైవజనుడికి వారి అనుచరులు అసిస్టెంట్స్ ఫోన్ చేసి, అయ్యా మీరు ఎక్కడున్నా త్వరగా రావాలి, మీ కుమారుడు యవన బిడ్డ చనిపోయాడు, భూస్థాప కార్యక్రమము జరిగించాలి, మీరు రావాలన్నప్పుడు దైవజనుడు ఎందుకు చనిపోయాడు అని అడిగాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్లో ఫుడ్ తీసుకుని చూడగా ఒక డ్రింక్ తాగారు. ఆ డ్రింక్ ఫుడ్ పాయిజన్ అయ్యి మీ బాబుతో పాటు మిగిలిన వారు కూడా చనిపోయారు, ఫ్రెండ్స్ కూడా చనిపోయారు, మీరు ఎక్కడున్న త్వరగా నమ్మన్నప్పుడు దైవజనుడు అన్నాడట, చనిపోయిన నా బిడ్డను తీసుకెళ్ళి నా గదిలో నా మంచం మీద పడుకోబెట్టండి, నేను మీటింగ్స్లో ఉన్నాను, మీటింగ్స్ ముగించుకొని నేను వస్తాను అని వారితో చెప్పడం జరిగిందని. 3 దినాలు ఆ సభలను ముగించుకొని 3 దినాలు అయిన తర్వాత తిరిగి తన దేశానికి వెళ్ళాడు. ఎవరితో మాట్లాడలేదండి. ఎయిర్పోర్ట్లో దిగ్గానే తన ఇంటికి వెళ్ళి ఎవరితో మాట్లాడుకోకుండా తన బిడ్డ ఉన్న గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. నాయన, నాకు బిడ్డనిచ్చావు, అర్ధాంతరంగా నా బిడ్డను తీసేసుకోవడానికి ఇవ్వలేదు కదా, ఈ బిడ్డ ద్వారా ఎన్నో కార్యాలు జరగాలి, ఈ బిడ్డ ద్వారా ఎన్నో పనులు, వాడు బాగా చదువుకోవాలి, మంచిగా ఆత్మీయంగా ఎదగాలి, నీ వాక్యాన్ని నేర్చుకోవాలి, అవసరమైతే ఈ పరిచర్య చేయాలని ఏడుస్తూ అలాగే ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మొరపెడుతున్నాడు. బిడ్డ చనిపోయి ఉన్నాడు. బయట అందరూ వెయిట్ చేస్తున్నారండి. గది తలుపులు వేసేసుకున్నాడు. లోపల ఏం జరుగుతుందో బయట ఉన్న వారికి తెలియదు. బయట ఉన్న వారు ఆత్రంగా చూస్తున్నాడు. యథార్థమైన సంఘటన. బయట అందరూ నిలిచి ఉన్నారు. దైవజనుడైనటువంటి పాల్యాంచో గారు లోపల ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసండి, మొరపెడుతున్నాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. నాయన, నా బిడ్డను అర్ధాంతరంగా తీసుకుపోవడానికి నువ్వు నాకు ఇవ్వలేదయ్యా, నా బిడ్డ ద్వారా ఈ భూమి మీద జరగవలసిన పనులు ఉన్నాయి అని కన్నీరు విడిచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నేను ప్రార్థన చేస్తుంటేనటండి, ప్రార్థన చేస్తుంటే కొంత సమయానికటండి ఆ బిడ్డ లేచి కూర్చుని తండ్రిని అంటున్నాడంట, నాయనా అని తండ్రిని పిలిచాడట. పిలిచి అంటున్నాడట, నాయన నేను వచ్చేసాను, నన్ను ఎవరు తీసుకొచ్చారో తెలుసా? యేసు ప్రభు తీసుకొచ్చాడు. ప్రభువే నన్ను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు. ఎందుకు నన్ను పిలిచేవయ్యా? ఎందుకు నా కోసం నువ్వు ప్రార్థన చేసావు? ఎందుకంటే నేను యేసయ్య దగ్గర ఉన్నాను. ఆ రాజ్యం చాలా సుందరంగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా నెమ్మదిగా ఉందయ్యా. నువ్వు కన్నీరు విడుస్తూ ఉంటే అక్కడ ప్రభు యొక్క సింహాసనం కదిలింపబడుతుంది. ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ తండ్రి నాకు మొరపెడుతున్నాడు, నా సింహాసనం కదిలిపోతుంది, నా సింహాసనం కదులుతుంది, చూడు నా సింహాసనం కదులుతుంది. నీ తండ్రి మొరపెడుతున్నాడు, నీ తండ్రి కన్నీరు విడుచుచున్నాడు అని
ప్రభు అటండి ఆ బిడ్డను తీసుకొచ్చి ఎక్కడికి ఇచ్చాడటండి, దైవజనుడి దగ్గరికి తీసుకొచ్చాడండి. ఈ బిడ్డ అంటున్నాడట, ఇదిగో ప్రభు నన్ను తీసుకొచ్చాడు. డాడీ ప్రభుకి థ్యాంక్స్ చెప్పావు, ప్రభుకు వందనాలు చెప్పు. నువ్వెందుకు పిలిచావో నాకు తెలియదు, కానీ నన్ను నువ్వు పిలవకపోతేనే బాగుండు, నేను ప్రభు దగ్గరే ఉందును. అయితే నువ్వు పిలిచావు కదా, నువ్వు కన్నీరు కార్చావు కదా, ప్రభు నన్ను ఏం చేశాడు, తీసుకొచ్చేసాడే. పరలోకంలో నన్ను ఏం చేశాడు, ఆయన తీసుకొచ్చేసాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు, ఆయనే తీసుకొచ్చాడు నన్ను. తండ్రికి ఆయన కనపడలేదండి. ఎవరికి కనపడుతున్నాడు, బిడ్డకు కనపడుతున్నాడు. కానీ తండ్రి దైవజనుడైనటువంటి పాల్ యాంగ్చో గారు చేసిన ప్రార్థన పరలోకములో ఉన్న ప్రభు యొక్క సింహాసనం ఏమైందటండి, కదిలింపబడింది. నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ప్రభు యొక్క సింహాసనం ఏమవుతుందండి, కదిలింపబడుతుంది. కదిలింపబడి ప్రభు ఏం చేశాడు, ఆయనే దిగొచ్చేసాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు. నీ బిడ్డల కోసం నువ్వు అధైర్యపడుతున్నావా? నీ బిడ్డల కోసం నువ్వు చింత చెందుతున్నావా? నీ కుటుంబ పరిస్థితుల కోసం నువ్వు చింత చెందుతున్నావా? ఉద్యోగం కోసం, నీ వ్యాపారం కోసం, నీ ఆరోగ్యం కోసం, దేని కొరకైతే నువ్వు బాధపడుతున్నావా, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు మొరపెట్టడం ప్రారంభించు, నువ్వు కన్నీరు విడిచిపెట్టడం ప్రారంభించు. నీ కన్నీటికి చాలా విలువ ఉంది. ఎక్కడ పడితే అక్కడ కన్నీరు కారుస్తున్నావు కదా, నా ప్రభు అంటున్నాడు, నా దగ్గర నువ్వు కన్నీరు కార్చు, నా దగ్గర నువ్వు కన్నీరు కార్చు. ప్రభు పౌలు చెరసాలలో ఉండి కన్నీరు కార్చినప్పుడు అండి, ప్రభు దూతలు దిగొచ్చారు. దైవజనుడు పాల్ యాంగ్చో కన్నీరు కార్చినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడే దిగొచ్చాడు. దేవుడికి స్తోత్రం. ప్రియ సహోదరి సోదర, ఈ రాత్రి ఒక తీర్మానంతో నువ్వు వెళ్ళు. ఒక తీర్మానంతో నేను నిత్యము కన్నీరు విడిచి నేను నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను, మొరపెడతాను. నువ్వు ఎప్పుడైతే నువ్వు కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేసావో, కన్నీరు విడిచి నువ్వు మొరపెట్టావో, దేవుడు ఎట్టడి దిగి వస్తాడటండి. ఆయన నీ సమస్యను ఏం చేస్తాడు, తీరుస్తాడట. ఆయన నీతో మాట్లాడతాడట. దైవజనుడు ఇర్మియా అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవునికి స్తోత్రం. నీవు నాకు మొరపెట్టు, నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఉత్తరం ఇస్తాం అంటే ఏంటో తెలుసండి, జాబ్ అండి. ఏమిస్తానన్నాడు, జాబ్ ఇస్తానంటున్నాడు. నీకు సమాధానం ఇస్తానంటున్నాడు, నీతో మాట్లాడుతానంటున్నాడు. ఎవరండి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుడు ఎలాంటి దేవుడు అండి చెప్పండి. మన దేవుడు ఎలాంటి దేవుడు, గట్టిగా చెప్పాలి. మాట్లాడే దేవుడు అండి. మనం మొరపెడితే చూస్తూ సహిస్తూ ఉండే దేవుడు కాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిజంగా నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ప్రభు ఏమవుతాడండి, కదిలింపబడి. మన ప్రార్థన ప్రభుని కదిలించేదిలాగా ఉండాలి. మన బిడ్డలు రమ్మన్నప్పుడు మనం వెళ్ళట్లేదు అనుకోండి, వాళ్ళు ఏడిస్తే ఏం చేస్తాం, కూర్చుని ఉన్నాం, వాళ్ళు రమ్మంటున్నారు, మనం లేచి వెళ్ళట్లేదు. వాళ్ళు గట్టిగా ఏడ్చారనుకో, గుక్కపెట్టి ఏం చేస్తాం, లేచి వెళ్తామా లేదా? ఏమండి, నువ్వు ప్రార్థన చేస్తే జాబ్ రాలేదంటే నువ్వేం చేయాలి, కన్నీరు విడిచి నువ్వు మొరపెట్టాలి. మీ కుటుంబంలో సమాధానం రాలేదు, మీ అప్పులు తీరట్లేదు, మీ సమస్యలు తీరట్లేదు, మీ వ్యాపారం బాగుంటలేదు, మీ పంట పండట్లేదు, మీ పశువులు పాలవ్వట్లేదు, మీ సస్యం సమృద్ధిగా ఇదవట్లేదు. మరి నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీ సమస్య ఒక్కొక్కటి ఏం చేస్తాం, ప్రతిరోజు నేను కన్నీరు విడిచి ప్రార్థన చేయాలని ఒక తీర్మానంతో నేను ఉన్నాను. నైనా నన్ను సహాయించి, నన్ను దీవించి, నన్ను దర్శించి ప్రభు. నైనా ఎవరు మట్టుకువారు ఒక తీర్మానం, ఒక బలమైన తీర్మానం మనం చూసుకోవాలి. బలమైన తీర్మానం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా,
ఆయన ఈ రాత్రి అందరైతే నీ సన్నిధులు తీర్మానం చేసుకున్నారు ప్రభునైనా, మరి వారందరిని కూడా మీరు దర్శించండి ఆయన. మా జీవితంలోనైనా ఎన్నో సమస్యలు, ఎన్నో ఒత్తిడులు ప్రభా, మరి ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో ఆర్థిక పరిస్థితులు ప్రభు, నా తల్లి అసమాధానకరమైన పరిస్థితులు మా జీవితంలో ఉన్నాయనైనా, వీటిని నీవే మార్చగలవునైనా. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకున్నాను, ఈ సన్నిధిలోనైనా నీ నామములో మేము పెడతాం. కన్నీరు విడిచి ప్రార్థించి ఆ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ రాత్రి అందరైతే నీ సన్నిధులు ఒక తీర్మానం చేసుకున్నారు, బలమైన ఈ తీర్మానం చేసుకున్న వారు అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. చిన్నపిల్లలను దీవించండి, యవనస్తులు దీవించండి, వృద్ధులను దీవించండి ప్రభునైనా. ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించండి, మా సంఘాన్ని, సంఘ కుటుంబాలను మరి దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. మరి అలాగే రాత్రి తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి నేను మరి యొక్క 2025 సంవత్సరంలో ప్రభా బిడ్డలు బలమైనటువంటి కార్యాలు వారి జీవితంలో అనిపించడానికి మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి ప్రభా. నీ దాసుని యొక్క ప్రార్థన నైనా నీ సుముఖముని చేర్చుకొని నైనా శీఘ్రమే జాబ్ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా సంఘాన్ని దీవించండి, సంఘ సరిహద్దులు విశాలపరచు, నూతన కార్యాలు మీరు రాబోయే దినాల్లో మరి నైనా ఈ ఉన్నరాజు పరిసర ప్రాంతంలో ఒక బలమైనటువంటి నైనా సావాసముగా మార్చబడడానికి మీరు సహాయం చేయండి. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణమును వందలాదిగా వేలాదిగా ప్రజలు మీరు నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను కృప చూపించండి. వారు లేని పొంచిన దురాత్మలు శీకర శక్తి ఆత్మదేవుడు ఆత్మ కార్యం మీరు జరిగించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాము తండ్రి. ఆమేన్.